ఈ ప్రపంచం మొత్తం కూడా అరే ఈ పని చేయకురా బాబు పాడైపోతావు, ఈ పని చేయకు నీకే దెబ్బ అయిపోద్ది అని చెప్పి ఏమి చేయకూడదో చెప్తారు. అసలు ఏం చెయ్యాలి నువ్వు ఒక మగాడిగా, వాటి కోసం మనం మాట్లాడుకుందాం. ఒక మెన్గా నీకు కంపల్సరీ ఉండాల్సిన స్కిల్స్ గురించి మాట్లాడుకుందాం. చాలా ఇంపార్టెంట్ అయిన థింగ్ ఇది, డెసిషన్ని తీసుకోవడం. బయట చాలా మంది ఎలా ఉన్నారంటే చిన్న చిన్న డెసిషన్స్ కూడా వాళ్ళు తీసుకోలేరు. పక్కనోడు ఏం చేస్తే అదే చేసేస్తారు. ఇంకా ఎందుకంటే వాళ్ళకి ఏం చెయ్యాలా అని కన్ఫ్యూజన్ ఎక్కువ. డెసిషన్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక మ్యాన్కి. ఉమెన్ గురించి మనకు తెలియదు, ఒక మ్యాన్గా డెసిషన్ తీసుకోవడం అనేది నీకు చాలా అంటే చాలా ముఖ్యం. ఒక టీషర్ట్ బాగుంది, అది కొనుక్కోనా వద్దా, ఈ ప్యాంట్ నాకు సెట్ అయ్యేలా ఉంది, ఓకే నేను కొనుక్కుంటాను, అంతే. నీకు నచ్చిన పనులు చేయడం, డెసిషన్ని ఇప్పుడు నీకు కావాల్సిన వస్తువులు కొనుక్కోవడంలో కానీ నీకు నచ్చిన పని, నీ ఫ్యూచర్, నీ కెరియర్ గురించి ఆలోచిస్తూ నువ్వు తీసుకుంటున్న స్టెప్స్లో డెసిషన్ నీకు నువ్వుగా తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అదేంటి బ్రో నువ్వు డెసిషన్ మేకింగ్ అంటావు, కెరియర్ అంటావు, మళ్ళీ చిన్న చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటావు టీషర్ట్ ప్యాంట్ అని చెప్పి అంటే, ఫస్ట్ నువ్వు ఈ చిన్న చిన్నవి నీకు నువ్వుగా ఓన్గా డెసిషన్ తీసుకొని చేస్తే ఆబ్వియస్గా స్లోగా పెద్ద పెద్దవి కూడా ఓన్గా డెసిషన్ తీసుకోగలవు. చిన్న చిన్న నువ్వు వేసుకోవాల్సిన టీషర్ట్ ప్యాంట్ కొనుక్కోవడానికే నువ్వు పక్కనోడి మీద డిపెండ్ అయితే రేపు పొద్దున్న పెద్ద పెద్ద డెసిషన్స్ వస్తాయి. నీ కూతురికి సంబంధించో నీ కొడుక్కి సంబంధించో నువ్వే డిసిషన్ తీసుకోవాలి, ఎందుకంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళని నువ్వే గైడ్ చేయాలి కాబట్టి. ఇంత చిన్న చిన్న డిసిషన్స్ కూడా పక్కన వాడి మీద డిపెండ్ అయ్యే నువ్వు రేపు పొద్దున్న పెద్ద పెద్ద లైఫ్కి సంబంధించిన డిసిషన్స్ నీ ముందు ఒక 2 ఉంటే నువ్వు అప్పుడు పర్ఫెక్ట్గా ఎలా చూస్ చేసుకుంటావు. సో చిన్న చిన్నవి కూడా నీకు సంబంధించేది చిన్నదైనా పెద్దదైనా నీ డిసిషన్ నువ్వు తీసుకోవడం అలవాటు చేసుకుంటే డెసిషన్ మేకింగ్లో నువ్వు ప్రో అవ్వగలవు. రేపు పొద్దున్న నీకు చాలా అంటే చాలా యూజ్ అవుద్ది నీ కెరియర్కి. సెకండ్ స్కిల్ వచ్చేసి కుకింగ్. నువ్వు అనుకోవచ్చు ఏంటి బ్రో కుకింగ్ అంటున్నావు, నేనేమన్నా అమ్మాయినా, నేనెందుకు కుక్ చేస్తాను, నాకు మా మమ్మీ ఉన్నారు, రేపు పొద్దున్న నేను పెళ్లి చేసుకుంటాను, తర్వాత నాకు పెళ్ళం వస్తుంది, తను కుక్ చేసి పెడుతుంది, ఈ కుకింగ్లు ఇవన్నీ మన వల్ల కావు బ్రో నువ్వు అనొచ్చు. కుకింగ్ అనేది చాలా అంటే చాలా బేసిక్ థింగ్ అండ్ చాలా ఇంపార్టెంట్ థింగ్ యాజ్ ఏ మెన్గా. ఎందుకంటే నువ్వు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా చేస్తుంది ఇది. ఫ్రెండ్స్ అందరూ కలిసి బయటికి ట్రిప్కి వెళ్ళినా, ఆర్ఎల్స్ నువ్వు ఒక్కడవే నీ జాబ్కి ఆర్ఎల్స్ వేరే దానికి వేరే ఊరు వెళ్ళి బ్రతకాలనుకున్నా, ఇంట్లో ఎవరు లేరు, నీకు ఒక ఫేవరెట్ ఫుడ్ కుక్ చేసుకొని తినాలని ఉన్నా, నువ్వు జిమ్కి వెళ్తున్నావు, నీ డైట్ నువ్వు మెయింటైన్ చేసుకోవాలన్నా కుకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. మెయిన్ థింగ్ ఏంటంటే రేపు పొద్దున్న నీకు పెళ్ళి అయిపోయిన తర్వాత నీకు మీ పిల్లానికి గొడవ అయితే ఏ మాత్రం ఈగో తగ్గకుండా నీకు నువ్వే కుక్ చేసుకొని తినొచ్చు, కావాలంటే మీ పిల్లలకు కూడా కుక్ చేసి పెట్టచ్చు. కుకింగ్ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఒక అబ్బాయికి. థర్డ్ అండ్ మెయిన్ థింగ్ ఒక బాయ్కి వర్కౌట్ చేయడం. ఇప్పుడు నేను వర్కౌట్ అన్నాను కదా అని చెప్పి జిమ్లకి వెళ్ళిపోయి మొత్తం నరాలు పొంగిపోయేలాగా యాబ్స్ వచ్చేసేలాగా మొత్తం ఇంక రితిక్ రోషన్లా తయారైపో బ్రో నేను చెప్పట్లేదు. ఒక మ్యాన్ స్ట్రాంగ్గా ఉండాలి, లుక్ చూడడానికి కొంచెం మంచిగా, ఏ షర్ట్ వేసుకున్నా కొంచెం పట్టి నీట్గా మంచిగా కనిపించేలాగా నువ్వు వర్కౌట్ చేస్తే చాలు, హెల్తీగా ఉంటే చాలు. యాజ్ ఏ మ్యాన్గా ఒక ఫ్యామిలీ, రేపు పొద్దున నీకు 2 పిల్లలు 3 పిల్లలు ఉంటారు, నీకు ఒక వైఫ్ ఉంటుంది, నీతో పాటుగా వాళ్ళ గురించి కూడా నువ్వు కేర్ చేయాలి, కేర్ తీసుకోవాలి. ఇంటికి పెద్దగా, ఇంట్లో ఒక పెద్ద మనిషిగా నువ్వు స్ట్రాంగ్గా ఉండాలంటే నువ్వు వీక్లీ 3 or 4 times అయినా వర్కౌట్ చేయాలి. అండ్ నీ హెల్త్కి నువ్వు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వడం చాలా అంటే చాలా మెయిన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను బోర్డు మీద 1000 అని రాశాను అనుకో. 1 వచ్చేసి నీ హెల్త్, ఫస్ట్ 0 వచ్చేసి నీ ఫ్యామిలీ, సెకండ్ 0 వచ్చేసి నీ వైఫ్, థర్డ్ 0 వచ్చేసి నీ కెరియర్ అండ్ నీ పిల్లలు వీళ్ళంతా. ఇప్పుడు ఇక్కడ ఈ 1 లేదనుకో హెల్త్ అనేది, మిగిలిన 3 zeros అసలు వాల్యూ లేదు. అసలు నీ హెల్తే బాగాలేదు ఇక్కడ. ఇంకా నీ ఫ్యామిలీ, నీ వైఫ్, నీ పిల్లలు అండ్ నీ కెరియర్ వాటిని ఎలా చూసుకుంటావు? ఎప్పుడైతే ఆ 1 ఉందో అప్పుడే ఆ 1000కి వాల్యూ ఉంది. ఎప్పుడైతే నీ హెల్త్ బాగుందో అప్పుడే ఈ ముగ్గురిని నువ్వు బ్యాలెన్స్ చేయగలవు, బాగా చూసుకోగలవు. ఒక మగాడిగా నీకు ఉండాల్సిన 4th స్కిల్ ఏంటంటే ఫైట్ చేయడం నీకు తెలిసి ఉండాలి. అదే ఎప్పుడు చెయ్యాలో కూడా నీకు తెలిసి ఉండాలి. ఫైట్ చేయడం వచ్చన్నంత మాత్రాన అక్కడ ఎవరిద్దరు కొట్టుకుంటున్నారో అందులో ఒక నీకు తెలుసు,
ఏంట్రా మా ఓన్ని కొడతాం అని చెప్పి వెళ్ళి నువ్వు మధ్యలోకి దూరి అన్వాంటెడ్గా గొడవని నీ నెత్తి మీదకి తెచ్చుకొని అనవసరంగా వాళ్ళిద్దరిలో ఎవడో ఒకటి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలైతే ఆడితో పాటు నువ్వు కూడా వెళ్ళి ఇలా అన్వాంటెడ్గా బయట ఉన్న గొడవలని నెత్తి మీద వేసుకోకుండా నీకు ఫైట్ చేయడం వచ్చి ఉండాలి. అలానే ఎప్పుడు ఫైట్ చేయాలో కూడా నీకు తెలిసి ఉండాలి. అంటిల్ అండ్ అన్లెస్ నీ పీకల దాకా వచ్చి నువ్వు కొట్టకపోతే నువ్వు దెబ్బలు తినేసేలా ఉన్నావు అన్నంత వరకు ఎవ్వరి జోలికి వెళ్ళకపోవడం చాలా మంచిది. నువ్వు పెద్ద అయ్యే కొద్దీ, నువ్వు మెచ్యూర్ అయ్యే కొద్దీ నీకు తెలుస్తుంది. ఇది షార్ట్గా చెప్పేమంటే యూ షుడ్ నో హౌ టు ఫైట్ అండ్ వెన్ టు ఫైట్. స్కిల్ ఏంటంటే పిల్ల బచ్చగాల్లాగా ముందు వెనక ఆలోచించకుండా ప్రతిదానికి ఓవర్ అగ్రెసివ్ అయిపోయి గింజికిపోయి ఎమోషనల్లో కూడా ఓవర్ ఎమోషనల్గా ఫీల్ అయిపోతూ చిన్న చిన్న వాటికి అస్సలు ఏం ఆలోచించకుండా నీ ఎమోషన్ని ముందే చూపించకూడదు. అస్సలు ఆలోచించాలి. ఇప్పుడు ఒకటి జరిగింది, నీ కోపం వచ్చేలా ఒకటి జరిగిందంటే ముందే వెనక చూసుకోవాలి కొంచెం. ఓకే, నేను దీనికి కోపపడ్డం అసలు వర్తేనా? ఒక విషయం జరిగింది, దీనికి నేను కోపపడచ్చా కోపపడకూడదా అని కొంచెంసేపు ఆలోచించాలి. ఒక విషయం జరిగింది ఏదో ఒకటి, దానికి నువ్వు చాలా ఎమోషనల్ అయిపోతున్నావు, ఇంకా ఎమోషనల్గా నీకు బాధ వచ్చేస్తుంది. నువ్వు ఆలోచించాలి కూర్చొని, దీనికి నేను బాధపడడం అవసరమా? బాధపడితే ఇప్పుడు నాకు ఏమన్నా యూజ్ ఉందా? ఈ పర్టికులర్ టైంలో నేను కోపపడితే ఏమన్నా యూజ్ ఉందా? ఫర్ ఎగ్జాంపుల్, నీకు నీ ఫ్రెండ్కి ఏదో గొడవ అయింది, మీరు ఎటకారాలు ఆడుకుంటున్నారు. ఆ ఎటకారాలు ఆడే ప్రాసెస్లో వాడు నిన్న మాట అన్నాడు, అది నీకు కొంచెం కోపం వచ్చేలా జరుగుతుంది. కానీ అక్కడ మీ ఇద్దరి మధ్య జరుగుతుంది ఏంటంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు జోక్ వేసుకుంటున్నారు. అక్కడ నువ్వు కోపపడవలసిన అవసరం అస్సలు లేదు. అలాంటి టైంలో నువ్వు కోపపడితే పిల్ల బచ్చలా ఉంటుంది. ఎందుకంటే అక్కడ మీరిద్దరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు జోక్స్ వేసుకుంటున్నారు, కామన్ థింగ్. దాన్ని జోక్గా తీసుకోవడమే నువ్వు కరెక్ట్. అలానే నీ పిల్లకి నీకు చిన్న గొడవ వచ్చింది, ఆ గొడవలో నువ్వు బాగా ఎమోషనల్ అయిపోయి ప్లీజ్ బేబీ, రిప్లై బేబీ, కాల్ చేయి బేబీ, ఎలా కూడా బేబీ అని చెప్పి ఊరికే ఓవర్ ఎమోషనల్ అవ్వకుండా కొంచెంసేపు కూర్చొని ఓకే నేను తప్పు చేశాను, నేను తనకు కొంచెం స్పేస్ ఇస్తాను, తనే నన్ను అర్థం చేసుకుని మళ్ళీ వస్తుంది. అండ్ నీవు నీ ఫ్రెండ్ జోకులు వేసుకుంటున్నప్పుడు వాడు ఒక మాట వదిలితే ఓకే జోక్స్లోనే కదా వాడు వదిలింది అని చెప్పి అర్థం చేసుకొని నీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం నీకు చాలా ఇంపార్టెంట్ యాజ్ ఎ మెన్గా. చిన్నప్పుడు పిల్ల బచ్చాల్లో ఉన్నప్పుడు మనం చేస్తాం, ఉత్తినే చిన్నవాటికి ఉడికిపోతాం, చిన్న వాటికి ఎమోషనల్గా ఫీల్ అవుతాం. నువ్వు కొంచెం ఎదిగేవరా, నువ్వు పెద్ద అయ్యేవరా అని తెలియడానికి ఇది ఒక మెయిన్ థింగ్ అనమాట. ఎందుకంటే పెద్ద అయితేనే నువ్వు ఆలోచిస్తావు కొంచెం, ఏ టైంలో కోప్పడాలి, ఏ టైంలో ఎమోషనల్ ఫీల్ అవ్వాలో నీకు తెలిసిందంటే నువ్వు కొంచెం ఎదిగేవని అర్థం. ఐ హోప్ మీకు ఈ 5 పాయింట్స్ అర్థమై ఉంటాయని. ఎండ్ ఆఫ్ ది వీడియో నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఎవ్వరూ పర్ఫెక్ట్ కాదు. నువ్వు పర్ఫెక్ట్ కాదు, నేను పర్ఫెక్ట్ కాదు, నీ ఫ్రెండ్స్ ఎవ్వరూ పర్ఫెక్ట్ కాదు. అందరం రోజు ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాం. ఐ హోప్ నువ్వు కూడా ఈ వీడియో నుంచి ఏదో ఒకటి నేర్చుకున్నావు, ఏదో ఒకటి తెలుసుకున్నావు, నీకు ఎంతో కొంత ఉపయోగపడిందని. అండ్ నేను ఇప్పుడు చెప్పిన 5 పాయింట్స్లో ఏ పాయింట్స్ నీకు లేకపోయినా నువ్వు దాన్ని మార్చుకుంటావని నేను అనుకుంటున్నా. అండ్ ఈ వీడియో నీ ఫ్రెండ్స్లో ఎవరికి యూజ్ అవుతుంది, ఆర్ ఈ 5th ఉంది కదా ఎమోషనల్ కంట్రోల్ అని చెప్పి, అది నీ ఫ్రెండ్స్లో ఎవరికి లేదని నువ్వు అనుకుంటున్నావో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయి. ఐ హోప్ ఈ వీడియో నీకు యూజ్ అవుతుంది, నీకు నచ్చుతుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయి. దట్స్ ఇట్ గైస్, ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ స్టే షార్ప్, బాయ్.